నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పడమర విప్పరు సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కేంద్ర సహాయ మంత్రి వర్మకి ఘన సత్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో గల పెంటపాడు మండలం పడమర విప్పరు సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమవారం ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సొసైటీ రైతులు ఏర్పాటు చేసుకున్నదని తెలిపారు. ఈ సొసైటీ ద్వారా రైతులు క్రాప్ లోన్లు మంజూరు కోసం ఎదురు చూస్తారు అన్నారు. ప్రైవేటు వ్యక్తులను నమ్మకుండా రైతులు కోఆపరేటివ్ వ్యవస్థను ఆశ్రయించాలని కోరారు. ఈ కోఆపరేటివ్ శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి అమిత్ షా బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. పాల ఉత్పత్తి, చక్కెర సహకార సంఘాలు కూడా అమిత్ షా పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ కమిటీలు అలంకారప్రాయంగా ఉండకూడదని, గురుతర బాధ్యత కలిగి ఉండాలని కోరారు. పదవులు తక్కువగా ఉంటాయని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు వస్తాయని చెప్పారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న సొసైటీలో పడమర విప్పరు సొసైటీని బీజేపీకి కేటాయించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను కేంద్ర మంత్రి అభినందించారు. మరి ఇక్కడున్న పెద్దలు బసల అచ్యుతన్ గారు కానీ, కొండ కానీ, ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా సుబ్రహ్మణ్యం గాని, అందరూ బాలకృష్ణ గాని, మహేష్ గాని, వీళ్ళందరూ ఒకటే చెప్పారు, ఇక్కడ మీరు ఎన్ని చేసినా అవ్వదు, కింద కొల్లేరులో కొడితేనే అవుతుందంటే ఆ రోజు రాత్రి ఈ ఊరు గ్రామం నుంచి 10 మంది యువకులు వాళ్ళంతా వాళ్ళు 5 కిలోమీటర్లు వాపారం ఊరు దాటెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి అడ్డంకులు తొలగించాం. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఇద్దరికీ చెప్పడం, మరి కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం, ఆయన సహకారం కూడా తీసుకుని కలెక్టర్ గారితో ఫోన్ చేయించడం, దానివల్ల ఇవాళ ముంపు లాగిందో లేదో కూడా మీరు చూశారు. అంటే ఒకేసారి అన్ని మనం చేయలేం. నేను కానీ మా మిత్రులు కానీ ప్రచారానికి వచ్చినప్పుడు 1 గంట సమయం పట్టింది పెంటపాడు నుంచి ఇక్కడ రావడానికి ఆ వెహికల్స్ లో. అప్పుడే ఆయన మాట ఇచ్చారు, మీకు సంవత్సరం లోపు మీకు రోడ్ వేసి చెప్తామని. కానీ మేము 6 నెలల లోపే ఆ రోడ్డు వేయించాం. 1 కిలోమీటర్ మన మిగిలింది. అది కాకుండా ఈ గ్రామంలో 3 కోట్ల రూపాయలతో అంతకుముందు వర్క్ శాంక్షన్ అంటే ఏదైతే ఆ గ్రౌండ్ చైన్ వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించి సీఎం గారు పర్మిషన్ తీసుకుని ఈ రోజు కూడా మనం ప్రమాణ స్వీకారాన్ని మొదలు పెట్టించడం. ఊళ్ళో కూడా రోడ్లు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి విప్పర్లో చాలా వరకు మనం డబ్బు ఖర్చు పెట్టాం. ఇంకా ఎంత ఖర్చు పెట్టినా పెట్టవలసిన అవసరం ఉంది. అదే కాకుండా వాళ్ళ మంచినీళ్ళ చెరువు కూడా మరి సుబ్రహ్మణ్యం గారు కొంతమంది దాతల సహకారంతో మరి చెరువును కూడా అవుట్లెట్ నుంచి తీసి కొంతవరకు చేయగలిగాం. ఇలాంటి పనికి కొంతమంది కూడా సహకారం చేయాలి. సుబ్రహ్మణ్యం, అచ్యుత్ గారు ఇంకొకళ్ళు కాకుండా ఎకరానికి 500 1000 రూపాయలు తీసుకుని ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు మీ వంతు సహకారం కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇవన్నీ కొల్లేరులో కలిపేయండి అంటారు, ప్రభుత్వం డబ్బు రావట్లేదు. ఎంపీ గారికి వినతి పత్రం ఇచ్చారు, నాకు వినతి పత్రం ఇచ్చారు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాం. మాకు అక్కడి నుంచి డబ్బు ఆయన ఇచ్చే పత్రం లేదు. ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ కి మరి వాళ్ళు చూసుకుంటే చాలా కష్టాలు నడుస్తుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకపోతే ఈ సంవత్సర కాలం కూడా మనం నడపలేని పరిస్థితి. ఎన్ఆర్జీసీ నిధులతో కానీ, ఇంకా 15th ఫైనాన్స్ నిధులు కానీ, ఏమైనా వచ్చిన డబ్బులన్నీ కూడా పల్లెటూరులో ఉన్న సర్పంచులతో కల్పించి ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా హర్షించారు. తీసేస్తానంటే నడిపేస్తానంటే చూస్తున్నటువంటి కార్యకర్తలు కావాలనేసిన విషయాన్ని నీకు వేసేయడానికి తీసేయడానికి ఖర్చులు కట్టాలి. కానీ మీ కార్యకర్తలు ఒక కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూస్తూ లేకేస్తాం అనేటువంటి విషయాన్ని కంటి చూపుతో లేకేస్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా అంటే మంచితనాన్ని చేతకాంతంగా తీసుకుంటే అది నీ అవివేకం కానీ నువ్వు అనుకున్న విషయం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని సభ చెబుతాం. ఇకపోతే అలాంటి విషయం నా ప్రజాప్రత నా పార్లమెంట్ లో మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం. ఎందుకంటే ఒక వాణిజ్యపరమైనటువంటి పట్టణం, ఒక ప్రధానమైనటువంటి రహదారి ఉంది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ కు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం నాడు విచ్చేశారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోకు వచ్చిన ఎండీ ద్వారకా తిరుమలరావుకు సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. బస్సు డిపో మరియు బస్టాండ్ ఆవరణ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఉద్యోగులను, ప్రయాణికులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం వల్ల ప్రభుత్వానికి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. ఈ పథకంలో 70 మంది మహిళలు, 30 మంది పురుషులు ప్రయాణిస్తున్నారని, ఈ సందర్భంగా ఇంకా కొన్ని కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో త్వరలోనే రాష్ట్రానికి ఏపీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్, జిల్లా ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇది మీరు నాకు ఇటువంటి ఆరోపణ రాలేదు. నేను చెప్తాను, 2 విషయాలు చెప్తాను. ఇక్కడ ఏమిటంటే మాకు ప్రస్తుతానికి ఇంతకుముందు 2-3 రకాలైనటువంటి లీజులు ఇచ్చే అవకాశం ఉంది. ఒక సైకిల్ స్టాండ్ అనుకోండి, 4 సంవత్సరాలకు ఇస్తాం. అదే మన బస్ స్టేషన్లో కానీ ఏదైనా స్థలం ఇచ్చినప్పుడు OS5 అంటారు దాన్ని. బస్ స్టేషన్ ఇచ్చిన షాప్ కానీ లేదా ఏదైనా బయట పక్కన చిన్న హోటల్ పెట్టుకోవడానికి ఇచ్చినట్లయితే 5 సంవత్సరాలకు ఇస్తాం. 5 సంవత్సరాలు మాత్రమే ఇస్తాము. 5 సంవత్సరాలు టెండర్ ప్రకారం ఇస్తాం. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడున్నా దాంతో మాకు సంబంధం లేదు. ఎవరు ఎక్కువ డబ్బులు వేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్, టెండర్ ప్రకారం చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాకుండా 33 సంవత్సరాలకి BOT ప్రాజెక్ట్ ఇచ్చేది ఉంది, బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని. అది 33 సంవత్సరాలు ఇస్తాము. ఓపెన్ స్థలం ఇచ్చేస్తాం. దాంట్లో మేము ఫలానా బిల్డింగ్ ఏమి ఉండదు, దాన్ని ఖాళీ చేసి ఓపెన్ స్థలం వాళ్ళకి ఇస్తాం. దాన్ని వాళ్ళు 2 ఫ్లోర్లు వేసుకుంటారా, 3 వేసుకుంటారా, 5 వేసుకుంటారా, మున్సిపాలిటీ పర్మిట్ చేసిన ఫ్లోర్లు వేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. అది మనకి వైజాగ్లో చూసినట్టయితే ఒక CMR మాల్ ఉంది, లేకపోతే అక్కడే మన లలితా జ్యువెలర్స్ ఉంది, ఏలూరులో ఉంది. సో అది 3 ఫ్లోర్లు వేసుకోవడం, 4 ఫ్లోర్లు వేసుకోవడం, మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తే అంత వేసుకోవచ్చు. మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేది ప్లస్ వాళ్ళకి లాభం ఎంతవరకు ఉందో చూసుకుంటారు. అంతేగాని 7 ఫ్లోర్లు వేస్తే లాభం అని చెప్పేసి తీసుకుంటే అక్కడ ఎవరు రాకపోతే ఆక్యుపెన్సీ అయితే కష్టం అవుతుంది. సో అది వాళ్ళు చేసుకుంటారు బిజినెస్. ఇది ఎనీ పర్మిటెడ్ బిజినెస్ చేసుకోవచ్చు. అంటే మాకు ఆర్టీసీకి సంబంధించినటువంటి మా వ్యాపారం, మా బిజినెస్కి సంబంధించి వ్యతిరేకం చేయకూడదు. అంటే పక్కన ఇంకోటి ఆయనకు ప్రైవేట్ ట్రావెల్స్కి పెట్టుకోకూడదు. సో ఆ విధంగా అనమాట. సో ఇది మెయిన్ మేము ఇచ్చేటువంటి కండిషన్. పర్మిటెడ్ బిజినెస్ చేసుకోవాలి, అట్లా చెప్పి ఇల్లీగల్ బిజినెస్ చేయకూడదు అలా. సో పర్మిటెడ్ బిజినెస్ చేసుకోవాలా, మాకు సంబంధించిన మాకు వచ్చే బిజినెస్కి ఇంట్రెస్ట్గా వ్యతిరేకంగా చేయకూడదు. ఇది రెండో విషయం. ఈ 2 జరుగుతున్నప్పుడు ఏమైందంటే BOTలో వాళ్ళు కట్టవలసినటువంటి డిపాజిట్లు అయ్యి చాలా ఎక్కువ ఉండటం వల్ల మేము 20 సంవత్సరాలు ప్రయత్నిస్తూ కూడా మాకు 19 ప్రాజెక్టులు వచ్చినాయి మొత్తం అంతా కలిపి. 20 సంవత్సరాలుగా మొత్తం చరిత్ర నేను వచ్చాక చూసినప్పుడు 19 ప్రాజెక్టులు మాత్రం వచ్చినాయి, చాలా కొద్ది చోట్లే వచ్చినాయి. అందుకని మేము ఏం చేసినప్పుడు కొత్త ప్లాన్ ఒకటి వేసినాం. వాళ్ళతో చాలామంది ఎంటర్ప్రినర్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తాం, ప్లస్ ఈ రెంట్లు అంత అయితే డిపాజిట్ అంత కట్టలేము. అప్పుడు మేము ఏం చేసామంటే కావాలని G+1 మాత్రమే, అంటే మళ్ళీ వచ్చి ఆయన పాతుకుపోయాడు అనుకో తీయడం కష్టమవుతుంది నాకు. అందుకని వేసినప్పుడే చెప్తా క్లియర్గా 2 ఫ్లోర్లు మాత్రమే, గ్రౌండ్ 1 ఫ్లోర్ మాత్రమే అనుకుంటాం. సెమీ పర్మనెంట్ కానీ టెంపరీ స్ట్రక్చర్ కానీ ఏమని చెప్పాం. దాని ద్వారా కొంచెం రెంట్లు అవుతుంది. ముఖ్యం ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళంలో పాతపట్నం లాంటి ప్రదేశాలు ఎవ్వరు రారు. ఇప్పుడు మీరు వైజాగ్, మద్దిలపాలెం, లేకపోతే విజయవాడ, లేకపోతే ఇక్కడ ఏలూరు, తిరుపతి వస్తారు కానీ చాలా ఇంటీరియర్. అందుకని అక్కడ తగ్గించి అక్కడ SRO రేట్ ప్రకారం. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోకి రాజకీయాలు తీసుకురావద్దని, రాజకీయాలు తీసుకువస్తే వ్యాపారస్తులు ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రాజకీయాలు చొప్పించేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఒక బాధ్యత మనందరికీ కూడా గుర్తు. ఆ విధంగా రాజకీయాలకు అతీతంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నడిపినప్పుడు మాత్రమే ఏ ఉద్దేశంతో అయితే ఛాంబర్ ఏర్పాటు చేసామో ఆ ఉద్దేశం నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాలు చూపిస్తే
వ్యాపారస్తుల తాలూకు ప్రయోజనాలు దెబ్బతింటాయనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా నేను రాజకీయాలు మాట్లాడను దయచేసి. గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాలు మాట్లాడు. ఇది రాజకీయపరమైనటువంటి వేదిక కాదు. ఇందాక సమావేశంలో మాట్లాడాను, అక్కడ రాజకీయాలు మాట్లాడు. ఇవాళ ఉన్నటువంటి ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు ఇవాళ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఛాంబర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మరి బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, మనం ఛాంబర్ ప్రయోజనాల కోసం పనిచేయాలి కానీ పార్టీ ప్రయోజనాల కోసం పని చేయకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తు బాబు కూర్చున్నాడు. ఇవాళ మరి చూసుకుంటే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, అలాంటి ఎంతో మంది ప్రాణత్యాగాలు 32 మంది సరిపోతేనే కానీ మన విశాఖ ఉక్కు రాలేదు. అలాంటి విశాఖ ఉక్కు ప్రైవేట్ అయిపోతే నోరు చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు మళ్ళీ నేను వస్తాను, రపరప కోస్తాను, నేను చంపేస్తాను, పోలీసు సంగతి చూస్తాను అంటే ఎవరైనా వ్యాపారస్తులు ఆ సంగతి కూడా అంతే ఎంత అర్థం వచ్చేలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులు నేను చెప్తా ఉన్నా. మీరు ఏదైతే లూటీ చేశారో ఆ డబ్బు ప్రజల మధ్యలో చెప్పి మేము క్షమాపణ చెప్పండి. మీరు ప్రజలను మళ్ళీ నమ్మించండి, అప్పుడు పోటీకి రండి. అంతేగాని చంద్రబాబు గారిని తిరిగానో, పవన్ కళ్యాణ్ తిరిగానో, నరేంద్ర మోడీ గారిని తిరిగానో మీకు ఓట్లు లేని విషయాన్ని మీరు ఇంకా ఆ గౌరవం చెందట్ల బెదిరింపులతో మళ్ళీ మనం నెగ్గుతామని అనుకుంటున్నారు. కాబట్టి అది తప్పని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాలి మనం ఏ పార్టీని గెలిపిస్తా ఉన్నాం. కులానికి మతానికంటే కూడా మన రాజకీయ పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నుకునే నాయకుడు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏది అంటే అదే ప్రతిబింబం మనలో వస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచి ఫలితం వస్తుంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు నిరంతరం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, ప్రజల్లో తిరగాలంటే ఇవన్నీ చేయాలి, ఓ పక్కన సంక్షేమం కూడా మనం చేయాలని ఆయన పడే కష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. రామచంద్ర అగర్వాల్ గారిని, జొన్న వెంకరెడ్డి గారు, ఈ రాజీవ్ గారి లాంటి పెద్ద వ్యక్తులు చేసిన కృషి వల్ల ఈ ఛాంబర్కి ఇంత పేరు రావడం జరిగింది. ఇది వర్తకులకి సర్వీస్ చేయడమే కాకుండా ఛాంబర్ మెంబర్ కాదు వర్తకులు కూడా, చిన్న కాదు వర్తకులు కూడా అలా కష్టాలు వస్తే ఛాంబర్ నేను ఉన్నాను మీకు అలా అర్థంగా అనేసి సమస్య మీద పోరాటం చేయడానికి ఛాంబర్ ఈ రకంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక మంచి గుర్తింపు ఉంటే దీంట్లో కూడా రాజకీయాలు ఎప్పుడూ కూడా ఏ టైంలో కూడా ఇది ఏ ప్రజాప్రతినిధి దగ్గర ఆయన్ని మనం గౌరవించి ఆ పక్కన వారికి గౌరవంగా గౌరవ సత్కారం చేయడం ఆచారం ఉంటే లాస్ట్ ఎలక్షన్లో నెగ్గిన తర్వాత అప్పుడు ప్రజాప్రతినిధి ఎన్నో ఇబ్బందులు ఛాంబర్లో. పరిశోధనల జోరుతోనే వైజ్ఞానిక పురోగతి సాధ్యమని ఎఫ్టానిక్ ప్రైవేట్ లిమిటెడ్ CEO దాసరి రామకృష్ణ సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తాడేపల్లిగూడెం నిట్లో బీటెక్ ప్రవేశాలు పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రాంగణంలోని రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో ఇండక్షన్ ప్రోగ్రామ్ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి దాసరి రామకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రగతిలో టెక్నాలజీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు అంతర్జాలంతో స్నేహం చేస్తే మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చని సూచించారు. ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు కొలువలకు కొదవలేదని చెప్పారు. విద్యను అభ్యసించాల్సిన వయసులో తాత్కాలిక ఆనందాలకు లొంగిపోతే భవిష్యత్తు అంధకారమయం అవుతుందని తెలిపారు. సద్బుద్ధి, సంకల్పం, పట్టుదల, కృషి వంటి వాటిని తమ లక్ష్య సిద్ధికి సోపానాలుగా మలుచుకున్న విద్యార్థులు విజయ శిఖరాలను సులువుగా అధిరోహిస్తారని చెప్పారు. ఈ ఇండక్షన్ కార్యక్రమం సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. Education here goes beyond classrooms. It is about curiosity, creativity, compassion. For India, we are doing it in part with world. If I have to do that, what is that helping me to do that? Fundamentally, physics, maths, and then basic engineering. That's all helping us. So concentrate on that. Getting a job is not a problem. You have to survive in the world at least 30-40 years. If you have to survive in the world 30-45 years, you need to have your foundation should be strong. Don't neglect all the subjects, whatever is taught. Maybe some of them is outdated. I don't say that all the subjects what they are teaching is up to the mark. But still, your fundamentals will help.
In the process, what we have to learn is how to learn. Learn how to learn, that is most important. Because any subject cannot be taught in the college just like that, because the professor also has to learn, the subject he has to learn, and when it is going to get matured, nobody knows. Because in the 4-5 years cycle, in the technologies are new technologies is coming, the old people learning is little slower than the younger people. So in the process, professors may not be able to learn very quickly. They may teach you some of the outdated also. Don't worry about that. But learn how to learn. If you are able to learn how to learn, then you will be able to learn continuously in your life long. So the most important characteristics are the capability which you have to acquire in this journey of your 4 years or even afterwards. The capability to learn is the most important. Proud parents and all our invitees, good morning. I welcome you all to this induction program of NIT AP for the academic session 2025 onwards. Today also happens to be the 10th anniversary of NIT Andhra Pradesh. In these 10 years, you have seen how much infrastructure has been created, labs, faculty, they are all doing extremely well. I place on record my profound gratitude to Sri Dasari Ramakrishna, CEO, Electronics Private Limited, for graciously accepting to be a part of this induction program. My dear students, you are all now students here. Today marks a milestone in your journey, a celebration of perseverance, intellect, and the transformative power of education. Today is a remarkable day, a day that you all have been looking forward to after years of tough examinations, I know. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.